నమస్తే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అయితే పూర్తయింది. అనేక హామీలు, ముఖ్యంగా రైతులకు ఎన్నో హామీలను ఇచ్చి వాటిని ఒక 100 రోజుల కాలంలోనే నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈరోజు రైతుల్ని పూర్తిగా విస్మరించింది. సో ఈ సందర్భంలో గత ఏడాది కాలంగా రైతులు పడ్డ కొన్ని ఇబ్బందులను గురించి మనం మాట్లాడుకుందాం. రుణమాఫీకి సంబంధించి తాను రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాను, వెంటనే బ్యాంకులకు వెళ్ళి మరో 2 లక్షల రూపాయల రుణం తీసుకోండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, నేను రాగానే రుణమాఫీ చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి తను అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కానీ ఈ రోజుకి పూర్తి స్థాయిలో తాను మాట ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ ఏదైతుందో అది పూర్తిగాని పరిస్థితుల్లోనే ఉంది. ఈ రుణమాఫీ మోసం ఇలా ఉంటే, రైతు బంధు వచ్చి రాగానే తను కుర్చీలోకి ఎక్కగానే 100 రోజుల్లోనే గతంలో కేసీఆర్ బిచ్చం వేస్తున్నాడు 10,000 రూపాయలు, నేను వచ్చి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ఏ అయితే మాటలు చెప్పిండో వాటికి బద్ద విరుద్ధంగా వచ్చి రాగానే రైతు బంధును ఆఫ్ చేసిండు. ఏడాది జరుగుతున్నా కానీ ఇంకా 17,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు, ఒక్కొక్క ఎకరాకు 17,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. ఆ బాకీ తీరుస్తాడా అట్లనే ఎగ్గొడతాడా అనేది మాత్రం రైతులకు రేవంత్ రెడ్డికి ఇద్దరికే తెలవాలి. అలాగే మరో విషయాన్ని మనం చూస్తే, రేవంత్ రెడ్డి పాలనలో రైతుల భూములకు రక్షణ లేకుండా పోయింది. లగచర్లలో తన అల్లుడి ఫార్మా కంపెనీ కోసం పేద గిరిజన రైతుల భూములు, తన సొంత నియోజకవర్గంలో పేద గిరిజన రైతుల భూములను గుంజుకొని తన అల్లుడికి ఫార్మా కంపెనీ కట్టాలని చెప్పి ఒక ప్లాన్ జరిగింది. అట్లాగే RRR పేరుతోనైనా కానీ, ఫార్మా క్లస్టర్ల పేరుతోనైనా కానీ, ఫార్మా విలేజ్ల పేరుతోనైనా కానీ, ఇతర కంపెనీల పేరుతోనైనా కానీ రైతుల భూములను గుంజుకోవడం రేవంత్ రెడ్డి పరిపాలనలో ఎక్కువైపోయింది. 24 గంటల కరెంటు కాలం తప్పింది, గతి తప్పింది. ఆ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా మనకు తెలుస్తలేదు. పండించే ప్రతి పంటకి 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ దాన్ని వడ్లకు అంటే ధాన్యానికి మాత్రమే మార్చిండు, అందులోన సన్నధాన్యానికి మాత్రమే మార్చిండు. ఈ సంవత్సరం నుంచే ధాన్యానికి 500 రూపాయల బోనస్ అమలవుతుందని గొప్పగా ప్రకటిస్తున్నప్పటికీ రైతులకు బోనస్ 500 అందుతున్నది మాత్రం గాలి మాటలే, గాలి మూటలే. ఇక సాగునీటి అంశాన్ని మనం ఒక్కసారి గమనించుకుంటే ఆల్మోస్ట్ సాగునీరు దారిని అయితే మళ్ళించుకుంది. గత 10 ఏళ్లలో చిట్ట చివరి ఆయకట్టుకు నీరందిన చరిత్ర ఉంటే ఈ రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనలో ఎండిపోయిన పొలాలే రేవంత్ రెడ్డి రైతులకు ఇస్తున్న ఇంపార్టెన్స్కు ఒక సాక్ష్యంగా నిలబడతాయి. ఆల్మోస్ట్ రైతులు ఈరోజు నీళ్ళ కోసం రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితి ఉంది. రైతులు ఏడాది కాలంగా ఎన్ని అవస్థలు పడుతున్నారని ఒక్క మాటలో చెప్పాలంటే రైతు వ్యతిరేకిగా కాంగ్రెస్ పార్టీనే చిత్రీకరించవచ్చు. నీళ్ళు అందేది లేదు, ఎరువులు అందేది లేదు. ఎరువుల కోసం రైతులు క్యూ లైన్లో నిలబడ్డారు. ఆదిలాబాద్లో లాఠీ చార్జ్ అయింది. క్యూ లైన్లు ఎరువుల కోసం, విత్తనాల కోసం క్యూ లైన్లు రాష్ట్రంలో ప్రతి మండలంలో సర్వసాధారణంగా ఉన్నాయి. నీళ్లు రావు, కరెంటు సమయానికి రాదు, వచ్చిన నాణ్యమైన కరెంటు రావట్లేదు, కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. కొత్త ట్రాన్స్ఫార్మర్ల కోసం విద్యుత్ శాఖలో అధికారులు లంచాలు బాగా ఆశిస్తున్నారు, రైతులను ఇబ్బంది పెడుతున్నారు. పండిన పంటకు మద్దతు ధర ఉండదు, పండిన పంటకు తాను ఇస్తానన్న బోనస్ ఉండదు. అకాల వర్షాలకు కానీ, ప్రకృతి వైపరీత్యాలకు కానీ నష్టపోయిన రైతన్నలకు నష్టపరిహారం అందదు. మాటలు మాత్రం కోటలు దాటుతాయి. సో ఏ విధంగా చూసుకున్నా ఏడాది రేవంత్ పాలన పూర్తిగా రైతుల వ్యతిరేకంగానే సాగింది. తన జేబులు నింపుకోవడం కోసమే సాగింది తప్పితే తెలంగాణ రైతు ప్రయోజనం కోసం రేవంత్ రెడ్డి వేసిన ఒక అడుగు కూడా లేదని చెప్పి చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ.